చెప్పాలి అందరూ హల్లెలూయా. ఈరోజు ఎన్నో రోజు? VBS రెండవ రోజు కదా. మరి నిన్న ఏం నేర్చుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నారు? సరే రెండవ రోజు మరి మన తెల్లకి మరి శేష్ కుమార్ పాస్టర్ గారు వచ్చారు, చూశారు కదా. మరి శేష్ కుమార్ పాస్టర్ గారు మరి డివోషనల్ క్లాస్ మనకి ఇస్తారు. మీరు సైలెంట్గా ఉంటారు కదా. గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్ కదా మీరు. బ్యాడా గుడ్డా బ్యాడా? మీరు గుడ్ అయితే సైలెంట్గా ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన 1 2 3. అందరు కళ్ళు మూసుకోండమ్మా. మీరందరూ కళ్ళు మూసుకుంటే మరి మన మధ్యలో ఉన్న రాజు బ్రదర్ వచ్చి ప్రార్థన వాక్య నిమిత్తమై మరి డివోషనల్ క్లాస్ నిమిత్తమై మన మధ్యలో ఉన్న సహోదరులు రాజు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకోవాలి అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యాకి స్తోత్రములు నాయన, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాడు. మనమందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవానికి నమ్మిన పాదాలకు వేలాది వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ప్రభువా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే స్తుతి స్తోత్రం చెల్లించున్నాం ఆయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి మీరు సజీవ రేఖల కింద కాచి కాపాడిన విధానం బట్టి నీకే స్తుతి స్తోత్రం చెల్లించున్నాం నాయన. ప్రభువా నాయన VBS నుంచి ప్రారంభమవుతున్నాం తండ్రి. యేసయ్యా నిన్న నీకు మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లించున్నాం నాయన. ప్రభువా నాయన ప్రభు ఈరోజు రెండవ దినం నాయన తండ్రి. యేసయ్యా నీకు మహిమకరంగా జరుగుబడి దయచేయమని వచ్చినాం నాయన. ప్రభువా పాస్టర్ గారు నాయన డివోషనల్ క్లాస్ చెప్తున్నా తండ్రి. యేసయ్యా మీరు మాట్లాడమని వచ్చినాము తండ్రి. యేసయ్యా ప్రభువా మీరు తండ్రి. యేసయ్యా పిల్లలకు ఎలాగ బోధించాలో తండ్రి నేర్పమని అడుగుతున్నాం నాయన. ప్రభువా నన్న పిల్లలు తండ్రి. యేసయ్యా సామెత మీద 2:6 బాలు నడవలసిన త్రోవను వారిని నేర్పును, వాడు పెద్దవాడు నేర్పు దానిని తిరుగుకోవడానికి సెలవిసిన తండ్రి. యేసయ్యా ప్రభువా ఆ పిల్లలు నాయన ప్రభువా చిన్నప్పటి నుంచే నాయన ప్రభువా మీ యొక్క అడుగుజాడకు కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా నన్ను ఈ కోరికలను తండ్రి యేసయ్యా ఆదిగా అధ్యక్ష వహించండి నాయన. ప్రభువా ఇది లాస్ట్ దినం వరకు తండ్రి మీరు మాకు తోడుగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు మరి శేష్ కుమార్ గారు మరి డివోషనల్ క్లాస్ చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మరి ఒకసారి అందరం చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టి మరి దైవజనులను ఆహ్వానించుకుందాం. ఈ సమయాన్ని మరి శేష్ కుమార్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్నారు అందరూ పిల్లలు ఉన్నారా? ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ ఒకసారి అడుగు చెప్దామా గట్టిగా. ఎట్లా చెప్పాలి? 2 చేతులు ఎత్తి హల్లెలూయా. అందరూ బాగున్నారా?
బాగున్నారా పిల్లలు? నాకెళ్ళి చూడండి. ఎక్కడ చూస్తున్నారు మీరంతా? ఎక్కడ చూస్తున్నారు? నాకెళ్ళి చూస్తున్నారా? సరే, మంచిది, చాలా సంతోషం. ఈ చక్కటి అవకాశం కలిగించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నా జత పనివారు మరి యువరాజన్ గారు మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకై ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి చిన్న పిల్లలకి, వాలంటీర్స్కి, ప్లేస్ వచ్చేసి ఈ యొక్క క్లాసులు జరిగిస్తున్నటువంటి టీచర్స్కి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఇది ఎన్నో రోజు? రెండవ రోజు కదా. రెండవ రోజు మరి నిన్న ఏం నేర్చుకున్నాం? మొదటి దినమున ప్రయాణానికి వచ్చాం కదా. ఏం నేర్చుకున్నాం మనము? పేతురు, ఆంద్రేయ. అవునా? మరి రెండవ రోజుకు సిద్ధంగా ఉన్నాము మనం ప్రయాణానికి వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళడానికి? ప్రయాణం వచ్చాము? ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. సరే, ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన అనగానే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి, మోకాల మీద మోకరించాలి. దేవా, ఈరోజు నాతో మాట్లాడు, మా మంచి స్నేహితుడా, మా దేవుడా అని అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు నాయన, మహాగణుడ, ఆశ్చర్యకరమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఈ సాయంకాల వేళ సమయంలోనైనా EBS క్లాసుల నిమిత్తమైనా ఈ రెండవ రోజునైనా అయా నన్ను నిలబెట్టుకుని నా తండ్రి, మీ పిల్లలకు ఏం మాట్లాడాలని మీ ఉద్దేశములు, మీ తలంపులు ఉన్నాయో నా ప్రభావ, అవన్నిటిని మీ పిల్లల పట్ల మీరు నేర్పించమని నాతోనూ పిల్లలతోనూ ఉన్నటువంటి నాతోటి సహాయకులు, దైవ సేవకుంటూ చేయడం వాళ్ళందరితోనూ మీరే వివరముగా తేటగా మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అల్లరి అవుతుంది. మీరు దయచేసి సైలెంట్గా ఉండాలి. ఎవరైతే అలర్ట్ చేయకుండా చక్కగా సైలెంట్గా శ్రద్ధగా ఉన్న వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. ఓకేనా? ఇస్తాను నేను చాక్లెట్. సరేనా? చాక్లెట్ కావాలా, అల్లరి కావాలా? చాక్లెట్ కావాలి కదా. చాక్లెట్తో పాటు మనకు దేవుని మాటలు కూడా కావాలి. అవునా? మరి ఈ సమయంలో కొన్ని మాటలు తెలుసుకుందాం. మనము స్కూల్కి వెళ్ళాలంటే ఒక రూట్ మనకు తెలియాలి. అవునా? ఏ స్కూల్కి వెళ్ళాలన్నా ఒక రూట్ మనకు తెలియాలి, ఒక మార్గం మనకు తెలియాలి. తెలిస్తే ఆ మార్గం గుండా మనము ఎక్కడికి వెళ్తాం? చర్చికి, స్కూల్కి వెళ్తాం కదా. నేను స్కూల్కి చెప్తున్నాను, మీకు చర్చి అంటున్నారు. అదే వెరీ గుడ్. అయితే మనము స్కూల్కి వెళ్ళాలంటే మార్గంలో కొన్ని గుర్తులు ఉంటాయి. గుర్తులు ఉంటాయి లేదా? అక్కడక్కడ గుర్తులన్నీ మనము ఏం చేస్తాము? ఆ యొక్క లొకేషన్ను మనము గుర్తుపెట్టుకుంటాం. దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాలంటే మనకు రూట్ తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? లొకేషన్ చూసాం. ఎక్కడ చూసాం లొకేషన్? ఎక్కడ?
మనము లొకేషన్ చూడాలంటే దేంట్లో చూస్తాం ఇప్పుడు? సెల్లో చూస్తాం కదా. ఇప్పుడు ఎక్కువ మనకు తెలియని ఏరియా కానీ, మనకు తెలియని దేశం కానీ, మనకు తెలియని ప్రాంతం కానీ మనం వెళ్ళాలంటే లొకేషన్ ఎక్కడ చూస్తాం? దాన్ని మనము సెల్లులో చూస్తాం. మరి మనం అందరము పరలోక పట్టణానికి పోవాలంటే ఆ లొకేషన్ ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడాలి? మనము పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో మనము చూడాలి. మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనములు తెలియజేస్తున్నాయి. అయితే పరలోక పట్టణానికి వెళ్ళాలంటే ఆ కీ ఎవరు? పరలోక పట్టణానికి నడిపించడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో నడిపించడానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ ఎవరు? ఆ కీ ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆ పట్టణానికి నడిపించాలంటే యేసు ప్రభువారు మనకు కీలాగా మరి మాదిరిగా ఉంటాడు. కనుక మరి కొన్ని మాటలు తెలుసుకుందాం నా ప్రియ సహోదరులారా. ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఏం చేసేవారంటే, అమ్మాయి నా మాట వినాలి దయచేసి, నాకు ఇచ్చినది 25 నిమిషాలే. ఆల్రెడీ ఇప్పటికే ఒక 5 నిమిషాలు అయిపోయింది పాస్టర్ గారు, అయిపోయింది. ఇంకా 20 నిమిషాలు ఉంది. కాబట్టి ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఏం చేసేవారంటే చేపలు పట్టడానికి వెళ్ళేవారు. ఏం చేయడానికి వెళ్ళేవారు? చేపలు పట్టడానికి వెళ్ళేవారు. చేపలు పట్టడానికి వెళ్ళడానికి వాళ్ళకి ఏమేమి అవసరము? ఏంటిది? ఓకే, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? ధీరాజ్. ఓకే, నీకు చాక్లెట్ ఇస్తానన్నా. ఓకే. అయితే నా ప్రియ సహోదరులారా, పిల్లలారా, నేను చెప్తున్నటువంటి మార్పు ఏంటంటే, మనము కూడా యేసయ్య మార్గంలోనికి వెళ్ళాలంటే మనకి ఏమేమి అవసరము? బైబిల్ ఒకటి ఉంటే చాలా? బైబిల్ ఒకటి ఉంటే చాలా? ఓకే 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 చాలామంది చాలా హుషారుగా ఉన్నారు. చాక్లెట్ కోసమా, నిజంగా యేసయ్య ప్రయాణం కోసమా? సరే, మంచిది. ఏది ఏమైనా కానీ చాలా సంతోషంగా సమాధానం చెప్తున్నారు, చాలా సంతోషం. అయితే ఆ ప్రయాణంలో వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, మంచిగా శ్రమపడి కష్టపడి ఏ విధంగానని కానీ కొన్ని చేపలు పట్టుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుకోవడానికి వాళ్ళు ప్రయాస పడుతూ ఉన్నారు. అయితే మనము ఏమై ఉండాలి? పిల్లలు అందరం కలిసి ప్రతి సండే యొక్క స్కూల్లో మనం ఏం చేయాలి? పాల్గొనాలి. పాల్గొని అక్కడ చెప్తున్నటువంటి ప్రతి మాట మనం విని ఆ మాట ప్రకారం మనము నడుచుకోవాలి. మొట్టమొదటిగా మనకి ఏమై ఉండాలి? మొట్టమొదటిగా మనం సైలెంట్గా ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటిది? ప్రార్థన చేయాలి. తర్వాత వచ్చేసి ఏంటిది? అల్లరి చేయకూడదు. ఎవరిపైన కోపము పడకూడదు. తల్లిదండ్రికి చెప్పి మేము సండే స్కూల్కి వెళ్తున్నాం, మమ్మీ డాడీ మాకు మంచి మాటలు సండే స్కూల్లో తెలుస్తున్నాయి కనుక మేము చక్కగా సండే స్కూల్కి వెళ్తామని ఎవరికి చెప్పి రావాలి? మమ్మీ డాడీకి చెప్పాలి. చెప్పిన తర్వాత మనము మరి చర్చికి వచ్చినాక ఏం చేయాలి?
సైలెంట్గా ఉండాలి, దేవుని మాటలు వినాలి కదా. అయితే ఆ యొక్క సరస్సులో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 2 దోణెలు ఉన్నాయండి. ఏంటివి దోణెలు అంటే ఏంటివి? దోణెలు అంటే ఇంతకుముందు పాతకాలంలో బుట్టలు అంటారు. అవి ఏంటిదంటే బుట్టలు వేసుకొని తెడ్డేసుకొని వల పరుచుకుంటూ వెళ్తూ మళ్ళీ తిరిగి సాయంకాలం అయిన తర్వాత ఆ వలలు లేపుకుంటూ వచ్చేవారు. లేపుకుంటూ వచ్చేటప్పుడు ఆ వలలకు చేపలు పడినటువన్నీ తీసుకొని ఆ యొక్క బుట్టలో వేసుకొని వచ్చేవారు. అయితే వారందరూ కష్టపడ్డారు, శ్రమ పడినారు. అమ్మాయి వినాలి, కష్టపడినారు, శ్రమ పడినారు, ఒక్క చేప కూడా పడలేదు. అయితే మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనము పాట రాకుంది, ప్రార్థన రాకుంది, వాక్యం చదవడానికి రాకుంది, అలసిపోతున్నాం, ఏం చేయలేక. అటప్పుడు ఒక మంచి వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. ఎవరు వస్తారు? వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? నాన్న మరి వినయ్, ప్రదీప్, మీరు చక్కగా ఏం చెప్తాడు? మీరు అల్లరి చేయకూడదు నాన్న, ప్రార్థన చేసుకోవాలి, చక్కగా వాక్యం వినాలని చెప్పి దైవ సేవకుడు మీకు చెప్తాడు. అవునా కదా? అయితే అక్కడ ఉన్నటువంటి వారిని కడుక్కునే టైంలో ఒక గొప్ప వ్యక్తి పోయాడు. ఈ ప్రపంచానికే ఒక రాజు, ఈ ప్రపంచానికే ఒక రాజు. ఆ రాజు వెళ్ళి ఏమన్నాడు? అక్కడ ఉన్నటువంటి జన సమూహములు అందరూ కలిసి ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారి యొక్క దోణి, సీమోని యొక్క దోణిను ఎక్కడానికి వెళ్ళాడు ఆయన. ఎవరు? ఆ రాజు. ఆ యొక్క దోణిలో ఎక్కి కూర్చోవడానికి ఆయన పర్మిషన్ అడిగాడు. అడిగి దోణిని ఎక్కాడు. ఎక్కి అక్కడే నిలుచుండి ఆ జన సమూహముకు అంతటికి ఒక గొప్ప గొప్ప మాటలు తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి అని వాళ్ళకి అందరికీ తెలియచేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఆ దోణి ఎక్కిన తర్వాత ఆ యొక్క దోణి నడిపేటువంటి ఆ యొక్క వ్యక్తితో ఏమంటున్నాడు? నీ దోణిని కొంచెం లోపలికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళమన్న తర్వాత ఇప్పుడు నీ వలలు వెయ్యి అంటున్నాడు. వాళ్ళు అన్నట్టు మాట ఏంటంటే, ఇదిగో మీరు కూడా అనొచ్చు, ఎంతసేపు ఈసారి అదే మాట చెప్తున్నాడు అనుకోండి. అయితే దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ ఏం చేయాలి? ఏం చక్కగా పాటలు పాడాలి, ఏం చక్కగా కంఠస్థ వాక్యాలు చెప్పాలి, దేవుని సన్నిధిలో సైలెంట్గా ఉండాలి. ఇక అక్కడ సేవకునికి మరి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలి. ఏమై ఉండాలి? మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలి. మంచి పేరు తెచ్చేవారిగా ఉండాలంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ యొక్క సరస్సులోనికి వెళ్ళినప్పుడు కొంచెం లోపలికి వేయమన్నప్పుడు మీ వలలు వేయండి అని చెప్పి ఆ యొక్క రాజు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా రాజుగారు, మేము ఇదివరకే కష్టపడి వలలు వేశాము, అయినా మాకేమీ దొరకలేదు అని వాళ్ళు అంటున్నారు. అమ్మాయి వినాలి, అమ్మాయి కూర్చోనన్నా కూర్చో, మాకేమీ దొరకలేదయ్యా అని అంటున్నారు. అంటే ఇప్పుడు వేయండి అని అంటున్నారు. అయితే వాళ్ళు అన్న మాట ఏంటంటే, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం ఒకసారి గట్టిగా హల్లెలూయా అని. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయా? అయితే వలలు వేయమని చెప్పినాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అయినా నీ మాట చొప్పున వల వేస్తాను అంటున్నాడు. వినాలి మీరు. హలో, ప్రైజ్ లార్డ్. మాట చొప్పున వేస్తాను అన్నప్పుడు అతనిలో ఏమి కలిగింది చెప్పండి ఒక మాట. కాదు నాన్న, విశ్వాసం కలిగింది. అయినా
ఏది ఏమైనా కానీ ఆయన మాట చొప్పున వేయాలని ఆయన ఏం చేశాడు, నీ మాట చొప్పున వేస్తామని చెప్పి ఆ రాజు మాట యొక్క ఉన్నాడు. విని ఆ వలలు వేయగా ఏమైందంటే ఆ వలంతా పిగిలిపోయేదానికి చేపలు పడిపోయాయి. ఏం పడిపోయావి? చేపలు పడిపోయినాయి. పడిపోతే మరి ఆ చేపలన్నీ వాళ్ళు మోయలేక అక్కడ ఉన్నటువంటి తన సహోదరులు ఉంటారే, ఆ దడవతలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమని చెప్తున్నారంట, ఇట్లా సంజ్ఞలు చేస్తున్నారంట. ఏమని సంజ్ఞలు చేస్తున్నారంట అంటే చాలామంది అంటారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, వింటారా? ఒక మాడి పండ్ల గంప మీ దగ్గర ఒక్కరే ఒక 2 వ్యక్తి దగ్గర ఒక మాడి పండ్ల గంప మీకు దొరికిందంటే మీరు లేకపోతే, మీకు లేపలేనంత బరువు ఉంటే మీరు ఏం చేస్తారు? మీరు సాగనంపిస్తారా? సహాయం చేస్తారా? నేను అనేది మీకు అర్థమవుతుందా? ఒక గంప మాడి పండ్లు నువ్వు ఒంటరిగా పోతున్నప్పుడు నీ పక్కలో మాడి పండ్ల గంప పడిపోతుంది. పడిపోయినప్పుడు అది తీసుకొచ్చుకోవాలని ఆశ ఉంది నీకు. అయితే నువ్వు ఎత్తలేనంత బరువు ఉంది అది. ఆ బరువు ఉన్నప్పుడు నువ్వు వదిలేసి వస్తావా దాన్ని, లేకపోతే నీకు తగిన కాడికి పండ్లు తెచ్చుకుంటావా? చెప్పాలి. తగిన కాడికే తెచ్చుకుంటావా? తగిన కాడికే తెచ్చుకుంటారా? అయితే అవి మీకు ఉచితంగా దొరుకుతున్నాయి కాబట్టి మీరేం చేస్తారు? టక్కన వెళ్ళి ఆ గంపకి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి వెళ్ళి మీ కళ్ళు, అవునా, మీ కాళ్ళు అక్కడ పరిగెత్తుతాయి, ఇక్కడ పరిగెత్తుతాయి. ఒరే సందీప్, విజయ్, రాము, ఒరే మాడి పండ్ల గంప పడింది రేడా, రండి అని ఆ గంప కాడ నిలబడి ఏం చేస్తుంటావు? అక్కడ ఆడుకుంటున్నటువంటి వాళ్ళందరిలాగా పిలుస్తావా లేదా? అలాగనే మరి ఆ యొక్క వ్యక్తి తన సహోదరులని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే మరి ఆ యొక్క 2 దోణులు ఫుల్గా మునిగిపోయినంత చేపలు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినవి? దేవుని మాట విన్నారు కనుక. ఏంటిది? దేవుని మాట చొప్పున వలలు వేశారు కనుక వలలన్నీ నిండిపోయాయి. నిండిపోయినప్పుడు ఆ యొక్క సీమోను అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఓ గొప్ప రాజా, నేను పాపాత్ముడును, నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. అంటే విడిచి వెళ్ళిపోయినంత మాత్రం విడిచి వెళ్ళిపోతాడా మరి రాజు? ఎందుకు వెళ్ళిపోడు? వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గుడ్ ఆన్సర్, చాలా చక్కగా చెప్పాను అన్న. అయితే ప్రేమ ఎవరు పంచలేనటువంటి ఎవరు పంచుతారు? యేసయ్య పంచుతారు. కనుక మరి ఆ యొక్క వారిని వదిలిపెట్టకుండా ఏమంటున్నాడంటే, ఇక నుంచి నీవు చేపలు పట్టే అవసరమే లేదు. నీకు మీ వలలన్నిటినీ వదిలేసి నన్ను వెంబడిస్తూ పట్టేవారిగా నిన్ను చేస్తాను అంటున్నాడు. అయితే ఒక్కరితో మాట చెప్పలేదండి, ఒక్కరితో చెప్పలేదు. అక్కడ యోహాను ఉన్నాడు, జెబెదయి కుమారుడు ఉన్నాడు, అలాగనే అక్కడ 4-5 మంది సహోదరులు ఉన్నారు. ఆయన ఈ గొప్ప మాటలన్నీ కార్యాలన్నీ చేసినటువంటి వారు ఎవరు చెప్పండి? యేసయ్య. వెరీ గుడ్, చాలా చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. అయితే నా ప్రియ సహోదరు పిల్లలారా, నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఒక గమ్యము చేరాలన్నా, ఒక మార్గంలో మనం వెళ్ళాలన్నా, మార్గంలో వెళుతూ ఆ గమ్యానికి చేరాలన్నా మనకి ఏం కావాలి చెప్పండి? ఉన్న వాళ్ళకైతే సైకిల్ కావాలి, ఇంకా ఉన్న వాళ్ళకైతే బైక్ కావాలి, ఇంకా ఉన్న వాళ్ళకైతే కారు కావాలి.
అయితే పరలోకమునకు మనము వెళ్ళాలంటే మనకు ఎవరు అవసరము? యేసయ్య అవసరం. కనుక మనం చేయవలసిన పని అంతా ఏంటంటే మనము యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు ఆయనకు నచ్చిన పిల్లలుగా మనము మంచివారిగా మార్చబడతాం. కనుక మనం అందరము చేసే విషయం ఏంటంటే ఈ ప్రయాణం అంతా దేని కొరకు? దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ ప్రయాణం. అయితే వాళ్ళందరూ కలిసి వాళ్ళను ఆ చేపలని ఆ యొక్క ఓడలను అన్నిటిని వదిలేసి వాళ్ళు మనుషులను పట్టే జాలరుగా దేవుణ్ణి వెంబడిస్తూ వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాము గట్టిగా హల్లెలూయా. నా మాట ఎంతమందికి అర్థమైనాయా? అర్థమైనావా? మరి సరస్సులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను మాట్లాడుతాను, అమ్మాయి వినాలి. ఒక సరస్సు ఉంది అన్నాను కదా, ఆ సరస్సులో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటిది? చేపలు పడుతున్నారు. హల్లెలూయా. చేపలు పట్టడానికి వెళ్ళారు కదా. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎన్ని చేపలు పడినాయి? వినాలి. కూర్చోవాలి. ఎన్ని చేపలు పడినాయి? వాళ్ళు ముందుగా వెళ్ళారు, ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రయాసపడి అలసిపోయినారు. మరి చేపలు పట్టుకొని అలసిపోయినారా, లేకపోతే చేపలు పడకుండా అలసిపోయినారా? అయితే ఏ చేపలు పడలేదు, అలసిపోయినారు కదా. అలసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలన్నీ కడుక్కొని గడ్డకు పెట్టేసుకుంటున్నారు. ఆ సమయంలో ఎవరు పోయినారు? ఆ రాజు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక ఇంటిలో మరి భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళు మంచి భక్తిపరులు. అయితే చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఆకలి కొన్న వారికి అందరికీ అన్నం పెడుతూ వచ్చారు. ఒక దినాన ఏమైంది, వాళ్ళ ఇంట్లో రైస్ అంతా అయిపోయింది. అమ్మాయి వింటున్నారా? ఒకే ఒక గ్లాసు రైస్ ఉంది. ఒకే ఒక గ్లాసు రైస్ ఉంటే ఆ రైసు ఇద్దరి పిల్లలకు పెట్టాలన్నా వాళ్ళిద్దరికి పెట్టాలన్నా అనేది ఆమె ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక ఆయన ఆకులు కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు. అమ్మాయి నా మాట వినాలి. ఆకులు కొని ఇంటి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లలకి ఇద్దరికి పెట్టారు. ఇంకా కొద్ది అన్నము మిగిలింది. ఆ మిగిలిన అన్నం తీసుకొని ఆకులు కొనిన వారి కడుపు వారు నింపారు. నింపిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందంటే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ఆ మంచం మీద పడుకొని ఉన్నప్పుడు తన భర్త డ్యూటీ నుంచి వచ్చి, అమ్మాయి ఏమైనా తినడానికి ఏమైనా ఉందంటే, అయ్యా ఒకే ఒక గ్లాసు రైస్ ఉండేది, ఆ రైస్ని నేను ఏం చేశానంటే పిల్లలకు కొద్దిగా పెట్టాను, ఎవరు పాపం ఆకలి కొని వచ్చాడయ్యా ఆయనకి పెట్టాను అంటే, సరే మంచిది, చాలా మంచి పని చేశావు, ఈ పూట మనం పస్తులుంటే మనకేమీ నష్టం ఏం లేదు, ఏం పర్వాలేదు, చాలా మంచి పని చేసినావని తన భార్యను భర్త మెచ్చుకొని అమ్మాయి నాకు కూడా ఒక మంచి గ్లాస్ నీళ్ళు ఇవ్వండి, నేను తాగి కూడా ఈరోజు రాత్రి అంతా గడుపుదామని చెప్పి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆ మంచి పని ఎవరిది అంటే, ఆ యొక్క ఆకలి కొని వచ్చిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆకలి కొని వాళ్ళని దగ్గరకు వచ్చినప్పుడు ఆహారము అడిగి పెట్టించుకొని తిన్నటువంటి ఆయన యేసుక్రీస్తు. అయితే వారు నిద్రపోవడానికి సమీపముగా ఒక 5 నిమిషాలు డోర్ చేద్దామని కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక యవనస్తుడు
ఒక 25 కేజీల బియ్యం ప్యాకెట్ ప్లస్ అలాగనే ఒక నెలకు సరిపోయేటటువంటి సరుకులు అన్నీ మోసుకొని వచ్చి, అమ్మ ఎవరో ఒక ఆయన ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఇదిగో ఆ యొక్క దేవాలయంలో నిలుచుండి, ఇదిగో సహోదరుడా ఇవన్నీ తీసుకొని పోయి ఇదిగో ఆ ఇంటిలో ఉన్నటువంటి 2 పిల్లలు, 2 భార్య భర్త ఉన్నారు, వాళ్ళకి అని చెప్పి ఆ యవనస్తునికి చెప్పారంట. చెప్తే వాళ్ళు ఏం చేశారంట, ఆయన తీసుకొచ్చి వాళ్ళకు ఏం చేశాడంట, అప్పగించాడంట. అప్పగించినప్పుడు వాళ్ళు సంతోషం ఇంత అంత కాదంట నా ప్రియ సహోదరులారా, ఇంత అంతగా ఆశ్చర్యం. అయితే ధోనిలో పడినటువంటి చేపలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం పోయారు? వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే దేవుని యొక్క సంకల్పం చొప్పున, ఉద్దేశము చొప్పున ఒక కుటుంబంలో ఆ యొక్క రైస్, ఆ యొక్క సరుకులన్నీ తీసుకొని రాగా వాళ్ళు ఏం చేశారు, ఆశ్చర్యపోయారు. పోయిన వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మీకు ఎవరు ఇవ్వమన్నారు ఇవి? ఇదిగో వినాలి, అర్థమవుతుందా? మీకు ఈ సరుకులు ఎవరు ఇవ్వమన్నారు మాకంటే, అమ్మా ఎవరో తెలియదు, ఇదిగో మీ ఇంటి దారి వెళ్తుండగా అవతల ఒక చర్చి ఉందమ్మా, ఆ చర్చిలో ఆ ముఖద్వారం దగ్గర నిలబడి చక్కటి ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఇదిగో ఒక మెరుపులాగా మెరుస్తున్నటువంటి ఆయన స్వరము నాకు వినబడి, ఇదిగో ఇవి తీసుకుపోయి పలాని సహోదరులకి అని చెప్పి నాకు చెప్పినారమ్మా. అంతే, నేను తీసుకొని తిరిగి రాగానే ఆయన నాకు కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల్లో మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది ఈ మాటల్లో? చెప్పండి, ఏమైంది? వాళ్ళు విశ్వాసాన్ని విడిచిపోకుండా, ఆకలైనా వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళు విశ్వాసం నుంచి కోల్పోలేదు. వీళ్ళు కూడా దేవుని మాట నమ్మి విశ్వసించారు కనుక దేవుని మాట చొప్పున వలలు వేశారు. వలలు వేసిన తర్వాత వాళ్ళు పట్టజాలనంత విస్తారమైనటువంటి చేపలు దేవుడు వారికి దొరికేలాగా దేవుడు చేశాడు. చేసిన తర్వాత అదంతా వదిలేసి ఏం చేశారు? మనుషులను పట్టేవారిగా మీరు చేయుదురు అన్నప్పటికీ వాళ్ళన్నిటిని వదిలేసి ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తును వెంబడించారు. మనము కూడా ఏం చేయాలి? ఈ 2వ దినం ప్రయాణంలో యేసు ప్రభు యొక్క మాటలు మన సహోదరులకి, మన స్నేహితులకి, మన అమ్మ నాన్నకి, మన అత్త మామకి, ఇంకెవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? మన ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ మాటలు ఏమని తెలియచేయాలి మనకు? యేసు ప్రభువు నా కొరకు, నీ కొరకు తన శరీరాన్ని నలగగొట్టబడి తన రక్తాన్ని కార్చి మన పాపమునంతటిని పోవడానికి ఆయన శిలువలో మరణించి మరలా మన కొరకు పునరుద్ధానుడై లేచినాడు కనుక మనమందరము ఆయనను నమ్మి ఆయన మాట ప్రకారము మనమందరము నడుచుకొని ఆ మార్గంలో వెళ్తే ఆ యొక్క పరలోక పట్టణంలో మన తండ్రి అయిన దేవుని దగ్గర మనం ఉంటామని ఈ యొక్క సువార్త మనము ప్రకటించాలని దేవుని పేట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? మరి చేపలు కావాలనా, యేసయ్య కావాలనా? యేసయ్య కావాలా, అవునా? మరి ఎంతమంది వేశారు వాళ్ళు? ఎన్ని? సరే, నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక్కరే లేచి చెప్పాలి, వాళ్ళకే చాక్లెట్. 2-3 చెప్తే వాళ్ళకి చాక్లెట్ క్యాన్సర్. ఓకేనా? ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఏముంది? yes, very good. చెప్పండి. కొట్టాలి చెప్పండి గట్టిగా.
సరస్సు ఉంది కదా, అయితే ఆ సరస్సులో నీళ్ళు లేవు, ఇసుక లేదు, మనుషులు లేరు. కూర్చోండి. నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? ఆ సరస్సులో ఇసుక లేదు, నీళ్ళు లేవు, మనుషులు లేరు, మనుషులు లేరు. మరి ఏముంది అలా? కాదు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే సహోదరి సహోదరులారా, అక్కడ ఏముంది? అక్కడ దోణెలు ఉన్నాయి. ఏమున్నాయి? దోణెలు ఉన్నాయి. ఆ దోణెల్లో 2 దోణెలు ఉన్నాయి కదా. మరి ఎన్ని దోణెలు ఎక్కాడు రాజు? క్యాసల్ లేదు, కూర్చోవాలి. మీరు ఒక్కడే చెప్పమన్నాను నేను. మీరు ఎంతమంది చెప్తే అన్ని చాక్లెట్లు నా జోబులు వేసుకుంటారు. ఒక్కరే చెప్తే వాళ్ళకి బహుమానం నేను ఇస్తాను. ఓకేనా? క్వశ్చన్ క్యాన్సల్. అందరు చెప్పారు కాబట్టి. అయితే మరి ఒకటే దోణి ఉంది కదా, ఆ దోణిలో ఆ రాజు బాగా వినాలి. ఆ రాజు ఆ దోణి ఎక్కేటప్పుడు ఆయనను అడిగి ఎక్కాడా, అడగకుండా ఎక్కాడా? ఇది కూడా క్యాన్సల్. ఒక్కరే అని చెప్పాను కదా, సరే మంచిది. మీ సంతోషానికి, మీ ఉజ్జీవానికి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. అయితే మీరందరూ బాగా నేర్చుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైనా కరెక్ట్ చెప్తే మీకు చాక్లెట్ ఇస్తాను, లేకపోతే చెయ్యను, ఇయ్యను. సరేనా? ఇయ్యను. వినాలి, నా మాట వినాలి. అన్ని విషయాలు కష్టపడినాడు, అలసిపోయినాడు, ఇంటికి వెళ్దాం అంటున్నాడు. అయితే మళ్ళా వేయండి అని అన్నప్పుడు అతను ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు? ఒకరే అన్నారా? కూర్చోనన్నా. ఇంకా ఎస్, వెరీ గుడ్. హల్లెలూయా. రానన్నా, నీ మాట చొప్పున నేను వల వేస్తానని చెప్పి అన్నాడు. అందుకే మనం అందరం ఏం చేయాలి? యేసయ్య మాట చొప్పున మనం అందరము నడుచుకోవాలని దేవుని పేట మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్దాం. ప్రార్థన చేసుకుందామా? నాకు ఇచ్చిన టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు నాయన. మహాబలంగా ఆశ్చర్యకరమైన తండ్రి నీకు వందనాలు నాయన. ఇంతవరకు నా తండ్రి నీ ప్రియబిడ్డలతోనూ నాతోనూ నాయన, ఇదిగో నా ప్రభువా, మీరు చేసినటువంటి అద్భుతమును, మీరు చేసినటువంటి నాయన మాట చొప్పున మాటతో విశ్వసించిన వారికి అందరికీ నాయన లోక సంబంధమైన ఆశలన్నీ వదిలి నాయన నిన్ను వెంబడించే భాగ్యాన్ని అనుగ్రహించావు. మమ్మలను కూడా నాయన ఆ మార్గంలో నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు నాయన. ఇక్కడ చేరిన ప్రతి పిల్లలను నా ప్రభువా మీరు కూడా ఆ మార్గంలో నడిపించమని, అయా ముందున్న కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా.